చూడండి, మన జీవితంలో అనేకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు కదండి, అవునా కదా? కొన్ని సందర్భాల్లో మనం అమితంగా ప్రేమించిన వ్యక్తులు మనం కోల్పోయినప్పుడు, వారు మన నుంచి విడిచి వెళ్ళిపోయినప్పుడు, అది చనిపోవడం అవ్వచ్చు, లేకపోతే మనల్ని నుంచి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనం ఏ రీతిలో మనం బాధపడతామో. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఏ రీతిలో అంటే మనం బాగా బాధ కలిగించే విషయంలో బాధాకరంగా ఉంటున్నప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి వచ్చి మనతో చక్కగా మాట్లాడి భారాన్ని తీసినట్టుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాం, మనం చాలా నెమ్మది పొందుతాం తాత్కాలికంగా. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నిన్ను దర్శించాలి, నిన్ను కలవాలి, మాట్లాడాలని ఎదురు చూసే వ్యక్తి మనుషులుగా మీరు అనుకుంటున్న వారు కొంతవరకే పరిమితం, కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉండాలనుకున్న వ్యక్తి ఎవరూ కాదని ఒక యేసు ప్రభు మాత్రమే. ఆయన ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో మనం కానీ తేరి చూడగలిగితే ఎన్నో వాగ్దానాలు, నేను ఎన్నడూ వినను, ఏమాత్రమో ఎడబాయనని ఎన్నో సందర్భాల్లో మనకి ఒక అభయం ఇస్తున్న ఒక వ్యక్తి. సో ఈ యొక్క క్రిస్మస్ మాసంలో కూడా మనం చాలా వర్తమానాలు వినే ఉంటారు, మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా వింటున్నారు. అయితే ఇది క్రిస్మస్ వర్తమానం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా చూడండి, ఏదైనా ఇప్పుడు మన సువార్త ఏంటి? ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా మనము చేయవలసిన ఒక సువార్త ఏంటండి? గట్టి చెప్పాలి. యాలి అనగా మనకి ఇదేనా? మరేంటి చెప్పాలి? ఇంకా మీ స్నేహితుని మీరు విడిచిపెట్టలేదు. ఎవరు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఉన్నారు అందరూ కూడా. అదేనా? ఆ మోగదయ్యం పట్టేసింది, మాట్లాడట్లేదు ఎవరు, అంతేనా? రైట్, ఓకే. అందరికీ కుడి చేతులు ఉన్నాయా? వెరీ గుడ్, చూపించండి. పని మాట్లాడకపోయినా చూపించవచ్చు కనీసం. ఓకే, మీ కుడి చేయి తీసుకొని మీ యొక్క హృదయం మీద పెట్టుకోండి. అందరూ పెట్టుకున్నారా? సాతానా పో అనండి. ఓకే, ఇప్పుడు మాట వస్తుంది. ఓకే, ఎందుకంటే ఆడు మీలోనే ఉంటాడు. ఆడు 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనంలో, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని అందరూ అనలేరు. నిజంగా ఆయనే లోపల ఉంటే మీరు ఈరోజు ఇలా ఉండరు, అవునా కదా? మాట్లాడాలి అది, రైట్. కనుక చూద్దాం మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. హల్లెలూయా. మళ్ళా అందరూ చెప్దామా? ఏంటది? యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఏంటట? చివర్లో అతడు వచ్చాను అనండి. వచ్చారా లేదా? సో చాలామంది ఈ యొక్క క్రిస్మస్ మాసంలో చాలా మనం అలా వింటూనే ఉంటాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, ఇంకా మత్తయి సువార్త 2, ఇవన్నీ కూడా తరచుగా వింటూనే ఉంటాం. అయితే అందులో ఉంటున్నాక రిపీటెడ్గా కామన్గా ఉన్నదంటే యేసు ప్రభు వారి యొక్క జనన విధానం గురించి, పుట్టిన సందర్భం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, అతడు వచ్చెను, పుట్టెను కంటే వచ్చెను అంటే చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే యోహాను సువార్త 1:1 ఏముంది? ఓకే, అంటే ఇక్కడ యేసు ప్రభు పుట్టారు అని మాట్లాడితే ఆయనకు కాల పరిమితి నిర్ణయించేస్తున్నారు. 2024 సంవత్సరాలే, అంతేనా? అంటే అంతకుముందు లేనట్టే వాళ్ళకు వాదం, వాళ్ళ మాటలు ఆ రీతిలో ఉంటున్నాయి. కానీ అందుకనే యోహాను సువార్త 1:1 ఏంటట? ఆది అందు కదా. ఆయన ఈ 2024 సంవత్సరాల వరకు కాదు, దానికంటే ముందు కూడా, జగతుత్పత్తికి ముందు కూడా ఆయన ఉన్నాడు కదా. ఆ తర్వాత ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉండబోయేవాడు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అనేవాడికి పుట్టుకుండకూడదు కదా, పుట్టుకుండకూడదు, చావు కూడా ఉండకూడదు.
ఒకవేళ మనిషికే ఉంటాయి చావు బ్రతుకులు కూడా, ఈ రెండు పుట్టుకుంటుంది మనిషికి. ఆయన అల్ఫా ఒమేగా, చెప్పండి, ఆదియు అంతము. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఇదే మాట్లాడుతున్నారు అనుకోండి, ఒకలాంటి ఒక రిజిస్టర్ అయిపోద్ది మైండ్లో. ఆయన జన్మించాడు, పుట్టాడు అంటే. అందుకనే నేను చెప్తున్నాను, అతడు వచ్చాను అనండి, అతడు వచ్చాడు. కనుక ఆయన వచ్చి మనకి ఏం చేశారో కూడా మనకు తెలుసు కదండి. వచ్చి ఏం చేశారు మనకి? యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారట? రక్షించడానికి, అంతేనా? చాలా చేయడానికి వచ్చారని, ఒక్క రక్షించడానికే కాదు, చాలా చాలా చేయడానికి వచ్చారు. అయితే ఇక్కడ నేను చెప్పే మాట మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే, చాలామంది మన జీవితంలోకి వస్తారు, పోతూ ఉంటారు, కానీ పెద్దగా ఏమీ జరగదు, పెద్దగా మనకేమి ఒరిగేది ఏమీ లేదు. గట్టిగా మాట్లాడితే ఆ సమయానికి ఒకవేళ నీవు బాధగా ఉంటే, నీకు వేదన ఉంటే, ఆ సమయానికి నువ్వు ఓదార్చబడతావేమో. ఏదైనా గుర్తుపెట్టుకోండి, తాత్కాలికమే. అది సంతోషమైనా, సమాధానమైనా, ఇంకేదైనా అది కేవలం అది తాత్కాలికం, ఇంకా శాశ్వతంగా మాత్రం ఉండదు. కానీ నా దేవుడు ఒక్కసారి నీ జీవితంలోకి వస్తే, హల్లెలూయా, ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుందంట? మీరు రూపాంతరం చెందిపోతారు. ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానికంటే మించినది శాశ్వత కాలంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనం మాట్లాడుకుంటే 8వ వచనంలో, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. కాబట్టి ఇక్కడ దేవుడైతే ఎప్పుడైతే ఎవరినైతే దర్శిస్తాడో వారి జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. అలాంటి వారు బైబిల్ గ్రంథంలోనే కాదు, నిజ జీవితంలో ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, లేరండి? దేవుడు మిమ్మల్ని దర్శించలేదంటారా? దర్శించితేనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మనకు పూర్వం ఎలా ఉన్నామో అనేది, మనకు పాస్ట్ ఎలాగున్నది అనేది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందరూ ఒక పాస్ట్ కూడా ఎలా ఉందట? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముందట? మనందరం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామట? మనందరం కూడా ఒకప్పుడు చీకటిలోనే ఉన్నాము, అంధకారంలో ఉన్నాం. కానీ ఈరోజు మనం ఏమైపోట? వెలుగు సంబంధాలుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగు సంబంధాలుగా ఉంటున్నప్పుడు దేవుడు ఆ వెలుగును గురించి ఏం చేస్తున్నాడట? సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఎవరినైతే మనకు ఆ పూర్వకాలంలో మనకు పూర్వీకుల విషయంలో మనం కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఆయన దర్శించిన వారందరూ కూడా ఏ రీతిలో వారు రక్షించబడ్డారు, వారి జీవితంలో ఎంత గొప్పటి కార్యాలు జరిగాయి అనేది త్వరగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ అంటాం, క్రైస్తవులకి సెలబ్రేట్ చేసుకుంటుంది ఒకటే, ఈస్టరు, క్రిస్మస్, అంతేనా? ఈ రెండే కదా గట్టిగా మాట్లాడుకునేది, చేసుకునేది. అయితే క్రిస్మస్ అంటే ఏంటట? క్రీస్తుని ఆరాధించుట అంటే కేవలం ఆరాధించుట కాదు, క్రీస్తుని కలిగిన ఆరాధిస్తేనే కదా క్రిస్మస్ అవుతుంది. అయితే ఆ క్రీస్తుని ఆరాధించడంలో నామకార్థమైన భక్తి చేస్తే అది గోల తప్ప ఇంకోటి ఏమి ఉండదని మనకు తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే విషయాన్ని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు నిజంగా మీ జీవితంలో ఆయన మిమ్మల్ని దర్శించకపోతే, క్రిస్మస్ అయిపోద్ది, తర్వాత న్యూ ఇయర్ వస్తుంది, తర్వాత ఇంకా అలాగా జనవరి, ఇంకా ఏవైతే ఉన్నాయో అలాగా సంవత్సరాలు గతించిపోతాయి, కానీ ఏది జరగదు. ముందు ఆయన నిన్ను దర్శిస్తే తప్ప, ముందు ఆయన్ని హృదయంలో ఆయన శాశ్వతంగా ఉంటే తప్ప ఏది కూడా జరగదు. నిజంగా ఒకవేళ ఆయన కానీ మిమ్మల్ని దర్శించాడంటే, మీ యొక్క హృదయంలో ఆయన కానీ ఉన్నారంటే, నివాసయోగ్యంగా ఆయన మిమ్మల్ని చేసుకుంటే మాత్రం మీ జీవితం ఏ రీతిలో ఉండబోతుందో దేవుడు ఒకసారి మనలను హెచ్చరిస్తున్నాడు. ఇంకా మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు త్వరగా చదివితే అందులో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 30 వచనాల్లో, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి
ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మొట్టమొదటిగా గాబ్రియేలు దూత ఎవరిని దర్శించారండి? ఈ యొక్క కన్యక మరియమ్మని, యోసేపుని, వారిని దర్శించినప్పుడు, సో ఈ యొక్క మరియమ్మని దర్శించినప్పుడు తను భయపడింది. ఎందుకు భయపడింది? తను చెప్పిన విషయాన్ని బట్టి. సడన్గా ఒక వ్యక్తి, మన ఇంట్లో ఉంటున్నప్పుడు అన్నీ మూసున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి వస్తే ఎవరికైనా భయమే కదండి. అంతలోని ఇంకా ఆమె చెప్పిన, తన దూత చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఏమి కంటావట, నువ్వు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మని ద్వారా అని చెబుతూ ఒక మాట చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించండి. కన్యక గర్భాన్ని ధరించడం అంటే అది ఒక వింత. యేసుప్రభు ఒక జనన విధానం అంతా కూడా అది ఒక గొప్ప చరిత్ర. అది ఎవరికి కూడా భూమి మీద మీదట ఎప్పుడూ కూడా అలాంటి సందర్భం కూడా ఉండదు. అది ఆయనకి మాత్రమే సాధ్యం. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించండి, తను ఎప్పుడైతే దూత వచ్చి ఆ రీతిలో మాట్లాడుతుందో వెంటనే తను భయపడిపోయింది. అయితే భయపడి అలా ఉండలేదు, భయపడి తృణీకరించలే, చిత్తానికి లోబడింది. దాని వలన ఈ రోజుకి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి చరిత్ర కానీ మీరు తిరగేస్తే, ద మోస్ట్ రెస్పెక్టబుల్ విమెన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ మదర్ మేరీ. అంతేనా? ఈ యొక్క ప్రపంచం అంతట్లో కూడా అత్యధికంగా గౌరవ పురస్కారాలు అందుకుంటుంది ఈ రోజుకి, నానాటికి కూడా. ఎవరట? కన్యక మరియమ్మ. మొదటి స్త్రీ అంటే ఆమె. అంతగా ఎందుకంటే ఎప్పుడైతే రక్షకునికి ఒక జన్మను ఇవ్వడానికి సిద్ధపడిందో, ఒకసారి ఆలోచించండి. తనున్న పరిస్థితికి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా వేరే స్త్రీ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకునేది కాదు. ఎందుకంటే ఈ యొక్క సమాజం అంతా కూడా తను ఎట్లాగా చూస్తుందో మనకు తెలుసు. చాలా భయంకరమైన నిందలు మోయాల్సి ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం అది. అంత ఈజీ కాదు. కానీ దేవుని చిత్తానికి ఒప్పుకొని లోబడి భయం పడినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని తృణీకరించలేదు. సో ఈ రోజుల్లో మనం భయానికి చాలా విషయాలకి మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయిపోతాం, రాజీ పడిపోతాం. భయానికి నిజంగా ఒకవేళ మనలో తప్పు లేకపోయినప్పటికీ కూడా భయానికి ఏం చేస్తారంటే యూ విల్ గెట్ కాంప్రమైజ్డ్. సో ఎప్పుడైతే నువ్వు రాజీ పడిపోతుంటావో దేవుని యొక్క కార్యాలు నువ్వు ఎప్పటికీ చూడవు. అందుకనే ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో 8 క్యారెక్టర్లో మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటండి? పిరికివారట. పిరికివారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు, వారు రెండవ మరణానికి పాత్రులు. సో నువ్వు దేవుని గురించి చెప్పడానికి భయపడితే, దేవుని కొరకు నిలబడకపోతే నువ్వు వద్దు దేవుడికి. నువ్వు ఎంత అరిసినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడడు, నువ్వు ఇక్కడే ఉంటావు. కాబట్టి భయం అనేది ఎప్పుడు కూడా మనిషిలో ఉండకూడదు. అది ఎవరికి? దేవునికి భయపడితే నీకు పరిశుద్ధత వస్తుంది, దేవునికి భయపడితే నీకు జ్ఞానం వస్తుంది, దేవునికి భయపడితే నీకు వివేచన వస్తుంది. అది దేవునికి. అంతేగాని ఈ లోకానికి నువ్వు భయపడితే నీకు నష్టం. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క కన్యక మరియమ్మ లోబడిందో, భయపడినప్పటికీ కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుందో, తన జీవితం మారిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఎంతకంటే యేసు ప్రభువుకి తల్లి అయిపోయింది. హల్లెలూయా. అంతటి గొప్ప. నేను అంటాను ఇక్కడ యోసేపు కూడా భయపడ్డాడు. యోసేపు మరియమ్మ ఇద్దరు కూడా మరి దేవుడు దర్శించినప్పుడు వారికి భయపడినప్పటికీ కూడా దేవుడిని తృణీకరించి ఉంటే ఈరోజు మనం యేసు ప్రభు ఒక తల్లిదండ్రుల పేర్లు మారిపోయేవి, అవునా? ఇంకేదో మరియమ్మ యోసేపు బదులు ఇంకొక ఇద్దరు పేర్లు వింటాం అంతే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనుషులు మారుతారు కానీ దేవుని ప్రణాళిక మారదు. హల్లెలూయా.
అంతే కదా. అంటే దేవుని చిత్తము ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు దేవుని చిత్తానికి లోబడితే, ఒప్పుకుంటే మీరు ఉంటారు, లేదా మీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. కానీ అందులో ఏం మార్పు ఉండదు. సో ఇక్కడ కన్యక మరియమ్మ ఈ రోజుకి కూడా కొనియాడబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? ఆ రోజు దేవునికి లోబడింది, దేవుని చిత్తానికి లోబడింది, భయపడినప్పటికీ కూడా తను లోబడింది. కాబట్టి అంటే ఎప్పుడైతే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడో గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ నాట్ అలౌవింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, దేవుణ్ణి కానీ మీ యొక్క జీవితంలోకి అనుమతించకపోతే, ఆయన దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఎప్పుడు కూడా మేము మీ వద్దకు రావడానికి ఇష్టపడుతున్నప్పుడు, మీరు ఆయన కానీ ఇష్టపడకపోతే, మీరు ఆయనకి పర్మిషన్ ఇవ్వకపోతే, గుర్తుపెట్టుకోండి, నా దేవుడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆయన చాలా ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మాభిమానం కదా. ఆయనకి చాలా ఆత్మాభిమానం కలిగిన వాడు కనుక ఊరికినే ఎలా పడితే అలాగా చేయడు ఆయన. అందుకనే కదా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు ఆయన? చదవండి, ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. కదండి. ఆయన బయట నుంచొని మర్యాదపూర్వకంగా ఏం చేస్తున్నాడట? హీ వాజ్ నాకింగ్ ద డోర్. ఎవరైతే తలుపు తీస్తారో, స్వరం వింటారో అప్పుడు నేను ఆయన. అంటే బయట నుంచొని తలుపు కొట్టకపోతే లోపలికి వెళ్ళాడా? సాధ్యమేనా? దేవునికి తలుపు కొట్టక్కర్లేదు కూడా, వెళ్ళాలంటే వెళ్ళగలడు. కానీ ఎందుకు కొడుతున్నాడు? అది అంటే నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాడు, నీ పర్మిషన్ కూడా ఆయనకి కావాలి. నువ్వు ఏమి చేసినా సొంతంగా ఇష్టపూర్వకంగా నువ్వు చెయ్యాలి. విత్ యువర్ ఫ్రీ విల్ నువ్వు చెయ్యాలి. నీకు ఇష్టం లేకుండా నీ ఇంటికి రాడు, నీకు ఇష్టం లేకుండా నీ హృదయంలోకి రాడు. కానీ పిలవకుండానే వచ్చేస్తాడు ఇంకొకడు. ఆడిని వెళ్ళిపోమన్నాను అందుకే ఇందాకలా. కానీ ఆడిని వెళ్ళమనలేదు మీరు కదా, నాకు తెలుసు. ఆడితో ఉన్న కనెక్షన్ అలాంటిది, ఏం చేస్తాం. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి. కానీ ఎప్పుడైతే మీరు దేవునికి లోబడతారో, ఆయన్ని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో, ఖచ్చితంగా మీ జీవితం మునుపటిలాగా ఉండదు. అసాధారణమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆయన నీ హృదయంలో ఉంటాడో, అదే కదా క్రీస్తు నీ హృదయంలో ఉండడమే, జన్మించడమే కదా క్రిస్మస్ అనేది. అవునా కదా? కాబట్టి ఇక్కడ దేవుడు కానీ నిన్ను దర్శిస్తే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు కూడా వినలేనివి, చూడలేనివి, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేనివి, నువ్వు అనుభవించలేనివి కూడా అనుభవంగా నువ్వు, అదే నీకు ఒక అడ్రస్ అయిపోద్ది. సో అద్భుతం అంటే దాని అర్థం ఏంటండి? అద్భుతం అంటే, మిరకిల్ అంటే ఏంటి? మనుషులు చేయలేనిది, మొట్టమొదటిగా అపురూపంగా జరిగేది. అవునా? అంతే. కానీ నా దేవుడు కానీ నీతో ఉంటే రోజు అద్భుతమే. హల్లెలూయా కదా. ఆ అద్భుతము ప్రతిరోజు చూసిన వ్యక్తి, రోజు కాదు సంవత్సరాల తరబడి చూసిన వ్యక్తి మోషే. అవునా? 40 సంవత్సరాలు రోజు అద్భుతమే కదండి. ఆ అద్భుతం చూసి చూసి అలవాటు అయిపోయి, అద్భుతం జరగకపోతే ఆయనకి ఏదోలాగా అనిపించదట. అందుకనే నీ సన్నిధి రాకపోతే నేను రాను, వెళ్ళను అన్నానికి కారణం ఏంటంటే అలవాటైపోయింది అనమాట. దేవునితో అలవాటైపోయింది. ఎందుకంటే దేవుడు రాకపోతే అక్కడ ఏ కార్యం జరగదు కాబట్టి. ఆయన గ్రహించాడు, కానీ మనం గ్రహిస్తున్నావా? లేదు. నువ్వు వస్తే అంత, రాకపోతే అంత, అంతేనా? మన వైఖరి, మనం వెళ్ళిపోతాం అంతే. ఏం పర్వాలేదండి, నేను చేసుకోగలనండి, మాకు తెలియదు. మరి మీరు చేసుకుంటారు, ఉపయోగం ఏముంది? నేను చెప్తున్నాను, అలౌ మై గాడ్. ఈ యొక్క 2024 చివరికి వచ్చేసాం. ఇంకా ఎన్ని రోజులు ఉందండి మనకి? 4 రోజులా? 28, 29, 30, 31, 4 days. ఈ 4 దినాల తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చంద్రమండలానికి. ఎక్కడికి వెళ్తారు? కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నారట. 2025లోకి మనం వెళ్ళిపోతాం.
సో వెళ్ళిపోవడం పెద్ద విషయమేం కాదు, ఎవరన్నా వెళ్ళిపోతారు కదా. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈరోజు ఏంటి, ఈరోజు ఏమైనా ప్రత్యేకత ఏంటట? ఆల్ నైట్ ప్రేయరా? అది కాదు, ఇంకేమన్నా విశేషం ఉందా? చాలా చక్కటి వ్యక్తి, కాంగ్రెస్లో మరి 2 times ప్రధానమంత్రిగా చేసేయడమే కాదు, ఆర్థిక పరిస్థితిని మార్చేశాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక విధంగా లోకానికి ఆయన చాలా గొప్పోడే, నిజమే. మన ఇండియాకి చాలా కాంట్రిబ్యూట్ చేశాడు, చాలా మంచి సేవలు అందించాడు. అంటే ఆర్థిక రంగంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ప్రధానమంత్రి తప్ప ఇంకేం లేదు, అంతే. అయితే ఎంతటి గొప్పవాడో అని అందరూ కొనియాడుతున్నారు. మనకి సెలవు ఇవ్వలేదు. యాక్చువల్గా కర్ణాటకలో 4 దినాలు సెలవు ప్రకటించారు. సో అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు అది జ్ఞాపకం ఉందో లేదో మీకు తెలియదు, నాకు తెలియదు. ప్రతి సంవత్సరం కూడా ఆఖరి నెలలో చాలా అకౌంట్స్ క్లోజ్ చేస్తాడు దేవుడు, అవునా? డిసెంబర్లో లాస్ట్కి వెళ్ళిపోతున్నప్పుడు పెండింగ్ అకౌంట్స్ ఉన్నాయి, అది క్లోజ్ చేసేస్తాడనమాట. మరి అంత గొప్ప ప్రధాన్నే దేవుడు క్లోజ్ చేసాడు. వయసుతో తారతమ్యం లేదులేండి, వయసుదే ఉంది, కానీ అంటే అలా క్లోజ్ అయిపోయింది. సో అయితే మన అకౌంట్ ఇంకా క్లోజ్ అవ్వలేదంటే దానికి అర్థం ఏంటి? 2 కారణాలు. ఒకటి మీరు క్లోజ్ చేయకుండా అడ్డుపడుతున్నారా? పెన్ తీసుకున్నారా? ఏం చేయటం? 2 కారణాలు నాకు తెలిసి. ఒకటేంటి? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. దేవుని వరము, మీరు కృపలో ఉన్నారు అనేది. ఇంకొకటి ఏంటంటే, దేవుడు మీకు అప్పగించిన పని ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు. అంటే అది దేవుని పని చేయడానికి ఒకటే కాదు, సరిదిద్దుకోవడానికి కూడా. ఓకే, వెన్ గాడ్ ఈస్ గివింగ్ అన్ అనదర్ ఆపర్చునిటీ అండ్ ఛాన్స్ టు ఏంటట మిమ్మల్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఆ కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చిన కాల వ్యవధిలో మీరు జాప్యం చేస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి మనం? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంకి వెళ్ళిపోవాలి. ఏంటి ఉందట అక్కడ? ఆ బ్యాలెన్స్ అక్కడ తీసేస్తాడనమాట అందరినీ. ఆలు వీలు అనేది ఏమీ లేదండి. మళ్ళీ చెప్తున్నా, దేవుని బిడ్డలు కాబట్టి కాదు. అలాగైతే ప్రియమైన జనాంగం కాదు ఇశ్రాయేలు ప్రజలు. 40 సంవత్సరం అరణ్య మార్గంలో జల్లిడి పట్టేశాడు కదా, ఎంతోమందిని లేపేశాడు, ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారట. ఎవరు? దేవుని ప్రజలే కదా. మనకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది? వాళ్ళు సొంత పుత్రులు, మనం దత్తపుత్రులమే, అంతేనా? మరి వాళ్ళనే లేపేసినప్పుడు మిమ్మల్ని అలాంటిది ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఆలోచించండి. మనకి సమయం ఇచ్చాడు దేవుడు, దేవుని కృపలో మనం ఉన్నాం, మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాం, మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఆయనకు చిత్తము నెరవేర్చడానికి మనం ఏం చేయాలట? కష్టపడాలి, శ్రమ పడాలి. ఇంకేం చేయాలట? దేవుడు మనకిచ్చిన అవకాశము మనం వినియోగించుకుంటూ మనల్ని మనము సరి చేసుకోవాలి. దేంతో సరి చేసుకోవాలట? కీర్తనలో 119:9 ఏముందట? యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారట? చెప్పండి కదా. వాక్యముతో మనల్ని మనము శుద్ధీకరించుకుంటే, యవ్వనులు అంటే మాకు కాదులేండి అన్నట్టు మీరు వెనకాల ఉండకండి. అది అందరికీ కూడా. యవ్వనులు అని ఎందుకు చేశారో నేను ఎన్నోసార్లు స్ట్రెస్ చేసి చెప్తా ఉంటాను. కారణం ఏంటంటే దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్, దే ఆర్ నాట్ స్టేబుల్. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ విల్ నెవర్ అప్లై టు ఎల్డర్స్ అనేది కాదు, అందరికీ కూడా. కానీ వాళ్ళని ఎందుకు ఉద్దేశించాడంటే వారు ఎక్కువగా అలాంటి అవకాశం ఉందనే ఉద్దేశం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోదగింది ఏంటంటే, అయితే మనము దేవుని కృపకి పాత్రులుగా ఉన్నామా లేదా? మాట్లాడాలి. లోపలున్నోడిని పంపించేసేయండి, మీకు మాటలు వచ్చేస్తాయి. ఇక్కడ అద్భుతం జరుగుతుంది. త్వరగా ముగించుకుందామంటే మీరు నాతో మాట్లాడుతూనే ఉండాలి. సో ఇక్కడ దేవుడు దర్శించినప్పుడు కన్యక మరియమ్మ పరిస్థితి ఎలా అయిపోయిందట? మారిపోయింది. ఎంత మారిపోయిందంటే ప్రపంచమంతా కూడా కొనియాడుతూ యేసు ప్రభు వారికే తల్లి అయిపోయింది. హల్లెలూయా. అంతేకాదు తన జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలడు. కేవలం ఏంటంటే మీరు ఆయన చిత్తానికి మీరు లోబడి, ఆయన అధికారానికి మీరు లోబడితే, మిమ్మల్ని మీరు ఆయనకు అప్పచెప్పుకుంటే మీ జీవితం మారిపోద్ది.
చూద్దాం ఇంకా ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనం కూడా చూస్తే, తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఆహా. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా చాలమ్మా. ఇక్కడ ఏంటట, ఇక్కడ ఎవరిని దర్శించారటండి చెప్పాలి. ఎవరిని దర్శించారో ఆ సందర్భంలో దేవుడు శారాని శారా ఎవరు? అబ్రహాం భార్య. ఎందుకు దర్శించినట్టు? సో ఇప్పుడు మనకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. చిన్న వయసులోనే శారాకి వివాహం జరిగిపోయింది, అవునా అండి? అక్కడ దేవుడు దర్శించే కాలానికి ఆమె వయసు ఎంత ఉండొచ్చు? గట్టి చెప్పాలి. ఏంటట? ముసల్దట, అవునా? సరే, అయితే ఇప్పుడు ఏంటట, తనకి బిడ్డలు ఉన్నారు అప్పటికే? లేదు అంటే ఇక్కడే ఉన్నారు మీరు. ఓకే, విషయం ఏంటంటే తన స్త్రీ ధర్మం నిలిచిపోయిందట. మొసలిది వృద్ధాప్యంలో ఉంది కదా, ఛాన్సే లేదు. పైపెచ్చు అబ్రహాంని శారాని దర్శించడానికి ముందు కూడా ఎప్పుడు కూడా దేవుడు అలాంటి వాగ్దానం ఎవరితోని చేయలేదు. అంటే విశ్వాసానికి ఆధారము లేదు, విశ్వసించడానికి ఆధారం కూడా లేదు. పోన్లే మాకన్నా ముందు కూడా ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పాడు, వాళ్ళకి జీవితంలో జరిగింది కాబట్టి ఈ మాట చెబితే మా జీవితంలో కూడా జరగచ్చు అనే ఒక నిరీక్షణ, ఒక చిన్న విశ్వాసం ఉంటే పోని అనుకోవచ్చు. అప్పటి వరకు కూడా దేవుడు అలాంటి ఇదే లేదు, అలాంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు. సో నమ్మడానికి అవకాశం లేదు. పైపెచ్చు నాకున్న ఒక పరిస్థితిని బట్టి, నా వయసుకి, నాకున్న దేహంలో జరుగుతున్న పరిస్థితికి ఏమీ సంబంధం లేదు. అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే, దేవుడు శారాని దర్శించిన తర్వాత తన జీవితంలో మార్పులు వచ్చాయా రాలేదా? హల్లెలూయా, గట్టిగా చెప్పాలా? అంతే. ఏంటట, దేవుడు దర్శిస్తే అసలు నువ్వు పనికొస్తావా పనికిరావా అనవసరం. నీ యొక్క హృదయంలో, నీ యొక్క దేహంలో సరిగ్గా ఫంక్షన్స్ జరుగుతున్నాయా, సహకరించే రీతిలో ఉందా లేదో కూడా అనవసరం. కానీ నా దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితంలో అసాధారణమైనవి జరుగుతాయి. హల్లెలూయా. కాబట్టి తను ఎప్పుడైతే శారాని దేవుడు దర్శించాడో తన జీవితంలో గొప్ప అద్భుతం. ఈ రోజుకి కూడా మనం మాట్లాడుతున్నాం. అలా చనిపోయి ఎంతో కాలం అయింది కదండి. దాదాపుగా అబ్రహాం కాలం అంటే 4500 సంవత్సరాల కాలం. ఏది? క్రీస్తు పూర్వం కదా, క్రీస్తు శకం కూడా కాదు, ముందు అంతా. అంటే దాదాపుగా అదొక పోనీ 3500 వేసుకున్నా, ఇదొక 2000, అంటే 5500 కాలానికి కిందట వాళ్ళు ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, కానీ ఈ రోజుకి కూడా వారి గురించి మాట్లాడుతున్నాం అంటే అది అసాధారణమైనవి. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు దర్శిస్తే అసాధారణమే, ఏదన్నా కూడా ఎవరూ చేయలేనివి దేవుడు చేస్తాడు. అయితే మీ జీవితంలో దేవుడు దర్శించాడా లేదా? అయితే దర్శించడానికి వస్తున్నప్పుడు ఆయన మీరు ఎలా చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా అనేది మీరే ఆలోచించండి. ఎందుకంటే మీ జీవితం ఎప్పుడు కూడా ఉన్న స్థితిలో ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. అది ఎప్పుడు కూడా మెరుగుపరచబడాలి. అప్పుడే ఆయనకు అనుకూలంగాన మిమ్మల్ని తయారు చేస్తాడు. అయితే మీరు ఎలా చేయకపోతే, మీరు అవకాశమే ఇవ్వకపోతే ఎప్పటికీ కూడా అది జరగదు. కాబట్టి దేవుడు తనని దర్శించినప్పుడు తన జీవితం చాలా అద్భుతంగా మారిపోయింది. ఎంత అద్భుతంగా ఉందంటే, ఇంకా అప్పటి వరకు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో మాటలు పడే ఉంటుంది, వినే ఉంటుంది కదా, గొడ్రాలని ఇంకేదేదో మాటలు. కానీ ఒక్కసారిగా తన జీవితాన్ని మార్చివేశాడు దేవుడు. అంతేకాదండి, ఇక్కడ చూద్దాం, ఇక్కడ లూకాసు వార్తలో కూడా మరి చూడండి, 2వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున
వారు మిక్కిలి భయపడిరి. ఆహా. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఏంటండి అక్కడ ఆ దూత వచ్చి ఏం చేసిందట, ఆ గొర్రెలు కాపర్లను ఏం చేసిందట, ఆ పొలంలో వారు ఉంటున్నప్పుడు వారిని వచ్చి దర్శించిందట. వారు కూడా భయపడ్డారు, చూశారు. అయితే దూత వారిని, అయితే ఈ విషయం కూడా మీరు దీని గురించి ధ్యానించే ఉంటారు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు, తన మేబీ చెప్పేదేమో కూడా. ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా యేసు ప్రభు గురించి ఆ వార్త ఎవరికి, యోసేపు మరియలకి కాకుండా ఎవరికి తెలిసింది? గొర్రెల కాపర్లకి కదా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు గొర్రెల కాపర్లకే తెలియజేయాలి? ఇంకెవరు లేరా? చాలామంది ఉన్నారు కదా ఆ కాలంలో, మరి వారిని దర్శించవచ్చు కదా. కేవలం ఎందుకు గొర్రెల కాపర్లు ఎందుకు దర్శించాడు? సో ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్తేనే మనకి కొంచెం క్లారిటీ. ఎందుకంటే ఈ భూమి మీద చాలామంది జాతులు, చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ ఈ రోమా ప్రభుత్వంలో, ఈ రోమన్స్ పాలిస్తున్నప్పుడు ద మోస్ట్ హ్యూమిలియేటెడ్ అండ్ రిజెక్టెడ్, అవుట్కాస్టెడ్, తృణీకరించబడిన వారు, ఇంకా బహుగా బాధించబడిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది గొల్లలే. ఆ కాస్ట్ వాళ్ళకే. గొల్లలేనా? అలాగే అంటారా? అంతేనా? వారిని ఎవ్వరు కూడా వారి యొక్క మాటలు పట్టించుకోరు. విలువ లేకుండా ఈ యొక్క రోమన్స్ ఏం చేశారట, వాళ్ళని సప్రెస్ చేశారు, వారిని అణిచివేశారనమాట. వారిని ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఎవడు కేర్ చేయడు. బహిష్కరణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగా హ్యూమిలేట్ చేసి అవమానించేవారట ఎవరు? ఈ గొల్లల్ని. కాబట్టి వారి యొక్క సాక్ష్యం కూడా చెల్లదు అని ఆ రోమా ప్రభుత్వంలో రాజు ఒక ఆజ్ఞ. వారి అంతలాంటి వారు అన్నమాట. కాబట్టి అలాంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా ఎలాంటి వారిని ఇష్టపడతాడట? తృణీకరించిన వారిని కదా, ఎవరు పట్టించుకోలేని వారిని, ఇలాంటి వారినే ఎప్పుడు కూడా దేవుడు దర్శిస్తాడు. వారి పక్షాన్నే ఉంటాడు. కాబట్టి నేను అనుకుంటాను, మేబీ వారు చాలా హృదయంలో ఎంతో బాధ చెంది ఉంటారు, వేదన చెంది ఉంటారు, ఎంతో వారు మొరపెట్టుకుని ఉంటారు దేవునికి. దేవా, మా పరిస్థితి ఏంటి, మా జాతికి ఎందుకు ఈ పరిస్థితి అని వారు అనుకుని ఉంటారు. కాబట్టి నేను అనుకుంటాను మేబీ ఇవన్నీ కూడా దేవుడు విన్నాడు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. అందులో ఒక పేరు ఏంటైనా ఆయనకి హాగర్ అంటది కదా. ఏమంటది హాగరు? చూచుచున్న దేవుడు. కాబట్టి వారిని చూశాడు దేవుడు. వారిని చూసి వారి యొక్క మొరను ఆలకించాడు. వారిని ఒక ఎవరు కూడా ఇవ్వలేనంత ఒక ఐడెంటిటీ ఇచ్చేశాడు. ఎంత ఐడెంటిటీ అంటే, మొట్టమొదటి రక్షకుని యొక్క జననం గురించి ఆ యొక్క సువర్తమానం ఎవరికి చెప్పారట? గొల్లలకే తెలియజేయబడింది. వారికి తెలియజేయబడింది. వారు ఎంత సంతోషం, వారు కూడా భయపడినప్పటికీ కూడా వారు కూడా వెంటనే లోపడ్డారు. ఆ యొక్క మాట వారికి ఎంత సంతోషం అంటే ఈ యొక్క లోకరక్షకుడే మా దగ్గరకు వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వార్త ఎవరికి తెలియదు. ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరికి తెలియలేదట. ఇలాంటి వారు తృణీకరించబడిన జనాంగంగా గొల్లలు పిలువబడుతున్న కాలంలో దేవుడు వారిని దర్శించినప్పుడు గాడ్ రెస్టోర్డ్ దేర్ లైఫ్స్. అంటే వారు ఏదైతే కోల్పోయారో తిరిగి దేవుడు వారికి అది దయచేశాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు కానీ నేను దర్శిస్తే నువ్వు కోల్పోయిన దాన్ని, నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు మరలా ఏం చేస్తారట? నీకు అది రప్పిస్తాడు, నీకు ఇస్తాడు. సో వారు ఎంతో సంతోషంగా ఏం చేశారట? ఆ సువర్తమానం అందరికీ కూడా వారు వెళ్ళి చాటారు మొట్టమొదటిగా. అయితే అప్పటి వరకు వారి యొక్క సాక్ష్యమే చెల్లదు. వారు మంచి చెప్పినా నిజం చెప్పినా ఎవడాడు మాట వెండో. అలాంటిది దేవుడు ఆ ఒక్కసారికి ఆయన జననం విధానంతోనే మార్చేశారు. అలా బ్రతుకులు మార్చేశాడు. ఎప్పుడు దేవుడు వారిని దర్శిస్తే అలా అయిపోద్ది. మేబీ నీ జీవితంలో కూడా నువ్వు చాలా కోల్పోయి ఉంటావు, బయటికి చెప్పలేకపోయినా చాలా. యూ మైట్ హ్యావ్ లాస్ట్ ఇట్ ఇన్ ఆల్ దిస్ ఇయర్స్. మేబీ ఈ యొక్క కిందటి సంవత్సరం గురించి నేను మాట్లాడలేదు, ఈ సంవత్సరం గురించి మాట్లాడలేదు. ఆల్ దీస్ ఇయర్స్, లాస్ట్ ఇయర్స్
కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకసారి నా దేవునికి ఒక అవకాశం ఇవ్వు. నా దేవునికి ఒక అవకాశం ఇస్తే నీ జీవితంలో నువ్వు కోల్పోయినది తిరిగి నువ్వు సంపాదించుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి దేవుడు దర్శిస్తే చాలా వ్యత్యాసం ఉంటుందండి. మనుషులు వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళ వల్ల పెద్దగా ఒరిగేదేమి ఉండదు, తాత్కాలికంగా ఏదైనా నీకు ప్రయోజనాలే. కానీ నా దేవుడు ఒక్కసారి దర్శిస్తే చాలు, నీ పరిస్థితి మారిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గొల్లల విషయంలో వారు పోయినది మరలా దేవుడు వారికి కలిగజేశాడు. అంతేకాదు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25-26 వచనాల్లో కూడా, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. సో కొన్నిసార్లు ఇక్కడ ఏం తినేసాయంట, పంటనంతా కూడా ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తినేసేట వాళ్ళకి. అంటే ఇప్పుడు పంటని అంతా కూడా ఈ మిడతలు పురుగులు తినేస్తే మనమేం తింటాం? అప్పుడు ఏమంటారు దాన్ని? దేశానికి ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువు వస్తే ఏమొస్తారు? మనుషులు చనిపోతారు, ఆకలితో చనిపోతారు. అయితే ఇక్కడ అదొక్కటే కాదండి, సాతాను దేవుడు నీకు ఇచ్చినాక అనేకమైనాక వరాలు, అనేకమైనాక బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు తినేస్తూనే ఉన్నాడు. వాడిని మీరు అదుపు చేయలేకపోయారు, ఎందుకంటే మీరు ఒక్కలే పోరాడడానికి ప్రయత్నం చేశారు కాబట్టి. కానీ ఎప్పుడైతే దేవునితో కలిసి నువ్వు పోరాడడం చేయగలిగితే, యుద్ధము యెహోవాదే అని మీరు అనుకొని ఆ దేవుడిని మీ జీవితంలో కానీ మీరు కానీ ఇన్వైట్ చేయగలిగితే, మీ పక్షాన ఆయన పోరాడినప్పుడు మీరు పోయినదంతా కూడా దేవుడు మరలా మీకు తిరిగి ఇచ్చేస్తాడు. సో అయితే చాలాసార్లు ఇక్కడ బ్యాలెన్స్ విషయంలో చాలామందికి అర్థం కాదు. పోయింది పోయినట్టే అని అనుకుంటారు కదా. అది ఆర్థికం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. నేను చెబుతున్నాను, మనుషులుగా మీరు మాట్లాడతారు అలాగా. నేను పోయినదా నేను ఎలా పొందుకుంటాను? యోబు గ్రంథం మీరు చదివారా? 42 అధ్యాయాలు ఎంతమంది చదివారు? అక్కడ మొత్తమా? మీరు చదివితే మీకు అర్థమవుతాయి. యోబు ఎన్ని కోల్పోయాడంటే సమస్తము కోల్పోయాడు కదా. ఆర్థికంగా నష్టపోయాడు, ఆరోగ్యంగా నష్టపోయాడు, అందరూ బిడ్డలు అందరూ పోయారు. కానీ అవన్నీ కూడా మరలా పొందుకున్నాడా లేదా? డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఆయనకి మళ్ళీ రెండింతల ఆశీర్వాదం. 42వ అధ్యాయం మొదటి ప్రారంభం నుంచి చూస్తే ఆయన కోల్పోయినదంతా కూడా మరలా డబల్ వచ్చేసాయి అన్నీ కూడా. అయితే అక్కడ భార్యలు రాలేదండి, అలాగా అనుకోగలరు. భార్య ఒకటే, కానీ బిడ్డలు మాత్రం మల్టిప్లై అయిపోయారు మళ్ళా. సో అన్నీ కూడా దేవుడు తన్ని సర్వసమృద్ధులకు నడిపించాడు. కాబట్టి ఇక్కడ అయితే నేనేం చెప్తున్నానంటే, మనుషులుగా మనకున్నాక ఒక అలవాటు, లేకపోతే మనకున్నాక ఇదేంటంటే పోయినవి మరలా రావు అనేది ఒక ఉండిపోద్ది. అదేదన్నా కానివ్వండి. కానీ నేను చెబుతున్నాను ఇక్కడ, అది మనుషులకి అది పరిమితం అలాగా. కానీ దేవునికి అలాంటిది ఏమి ఉండదు, ఒక పరిమితి లేదు. దేవుడు మీ జీవితంలోకి వస్తే ద లాస్ట్ ఇయర్స్ విల్ బీ ఏమైపోద్దట? రెస్టోర్డ్. మళ్ళీ అవన్నీ కూడా అది ఎంతకాలం అన్నా నేను అనుకుంటాను, కొన్ని సందర్భాల్లో మీరు ఎదురు చూడగలిగితే మీరు కోల్పోయినవన్నీ కూడా దేవుడు తిరిగిస్తాడు ఖచ్చితంగా. నమ్మితే దేవుని స్తుతించండి కదా. నాకు తెలిసి అందరూ కూడా ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి పోయే ఉంటాయి. పోయినవన్నీ కూడా తిరిగి ఇవ్వగలిగిన వాడు ఒక నా దేవుడు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. కనుక ఈ 2024 ఆఖరిలోకి వచ్చాం అంటే, ఈ యొక్క జనవరి నుంచి నవంబరు వరకు కూడా మీరు ఏం కోల్పోయారో ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. నా దేవుడిని మీరు మీ జీవితంలోకి సంపూర్ణంగా మీరు ఆహ్వానించండి, ఎదురు చూడండి, మీరు పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా దేవుడు ఏం చెప్తున్నాడట, వారి యొక్క పంటనంతటిని తినేసే వారంతా ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అవన్నీ కూడా మరలా నేను నీకు తిరిగిస్తా. అయితే వారు ఎదురు చూసి దేవుడిని ఆహ్వానించినప్పుడే జరుగుతుంది. నీకు నచ్చినట్టు నువ్వు ఉండిపోయి పోయేలే చూద్దాంలే అని
మరలా మీ పని మీరే చేసుకొని వెళ్ళిపోతుంటే కుదరదు. మీరు కనిపెట్టుకొని ఉండండి, దేవుని కొరకు చూడండి, దేవుని పిలవండి. ఎందుకంటే ఆయన అంతలో ఆయన కలిగి చేసుకోడు, గుర్తుపెట్టుకోండి. మీరు పిలవాలి. అడుగుడి ఇవ్వబడినా లేకపోతే అడగకుండా ఇచ్చేస్తారా? అడగాలి కదా. అంటే మళ్ళీ లాజికల్ మాట్లాడతారు. దేవునికి తెలియదేటండి? దేవుడు తెలుసు మరి, అయినా సరే అడగాలి. దేవుడే పెట్టాడు అక్కడ నియమం కనుక మీరు అడిగి మీరు పొందుకోండి సంపూర్ణంగా. అది దేవుని చిత్తమై ఉండాలి. హల్లెలూయా. కనుక మీరు ఏవైతే కోల్పోతున్నారో వాటిని తిరిగి నా దేవుడు ఇచ్చే దేవుడు. అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఆదికాండం 3:8 కూడా చూస్తే, ఆదికాండం 3:8. చెల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. ఓకే, ఇది మనకు తెలిసిందే కదండి. ఆదాము హవ్వకి దేవునికి ఎలాంటి సంబంధం ఉండేదండి? మంచి సంబంధం ఉండేదా? ఏంటి ఆ సంబంధం? ఏం చేసేవారట? దేవుడు రోజు వచ్చేవాడా? లేకపోతే రోజు వీళ్ళిద్దరే పైకి వెళ్ళి వస్తుండేవారా? దేవుడే వచ్చేవాడు. దేవుడు ప్రతి చల్లపూట అంట ఈవినింగ్ వచ్చేవాడట. ఈవినింగ్ వచ్చి చాలా విషయాలు నేర్పించి మాట్లాడి అన్నీ తెలుసుకొని మళ్ళీ వెళ్ళిపోతుండేవాడట. అలాగా. సో యథావిధిగా అలాగే ఒకరోజు వచ్చినప్పుడు పిలిస్తే కూడా పలకలేదు, పైపెచ్చు ఇంకా దాక్కున్నాడట. ఎక్కడ దాక్కున్నాడండి? చెట్టు చాట. ఎందుకని? అదే, ఎందుకు దాక్కున్నాడు? అయ్యో బాబే, మళ్ళా మూలపాఠాలకు వెళ్ళాల్సిందా? అపోస్తలుడైన పౌలు గారు గలతీ రాసిన పత్రికలో కదా, మళ్ళా మూలపాఠాలకి వెళ్ళాలంటే ప్రసవ వేదనే. ఆదికాండంలో విషయం అడుగుతున్నా కూడా నిద్రావస్థలు ఉన్నారు కాబట్టి చెప్పలేకపోతారు, లేదంటే చెప్పేస్తారేమో కదా. ఉదయం అయితే బాగున్నాను. కాబట్టి ఇక్కడ వాళ్ళకున్న ఒక మంచి యొక్క సంబంధాన్ని వాళ్ళు ఏమైపోయారట, దేవుడు తినవద్దు అన్నది, దేవుడు చేయవద్దు అన్న పని వారు చేసినప్పుడు పాపమును వారు పడిపోయారు. కాబట్టి వారు దిగంబరులుగా ఉన్నారని వారు ఎరిగి ఏం చేస్తున్నారట, వారు కచ్చడములతో ఆకులతో ఏం చేశారట, వాళ్ళు ఒక కప్పుకొని ఆ చెట్టు చాటున దాక్కొని సమాధానం చెప్తున్నారు అక్కడ. అంటే ఎప్పుడైతే దేవునికి అన్నీ తెలుసు, వారు చెప్పనక్కర్లేదు, కానీ దేవుడు వారి నోటి నుంచి వినాలనుకుంటున్నాడు. కాబట్టి అయితే నేను ఈ సందర్భంలో నేను ఎన్నోసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అనుకుంటాను ఆ సందర్భంలో దేవుడు ఆదామా ఎక్కడా అని అడిగినప్పుడు ఆదాము కానీ ఈ రీతిలో కానీ సమాధానం చెప్పుంటే, దేవా నేను ఇక్కడే ఉన్నాను కానీ నిన్ను ఎదురు పడలేకపోతున్నాను, కారణం ఏంటంటే నువ్వు వద్దన్న పని నేను చేశాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి ఆదాము హవ్వ ఈ రీతిలో దేవునితో మాట్లాడి ఒప్పుకొని ఉంటుంటే నేను అనుకోవడం వారికి ఆ శాపమే ఉండదు. దేవుడి విధానం వేరు, ఆశీర్వదించబడిన వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథం 28:13 సొలొమోను చెబుతున్న ఒక మాట, ఏం పొందుతారట? కనికరం పొందుతారు. కనికరం పొందుతున్నప్పుడు శిక్ష రాదు, గుర్తుపెట్టుకోండి. శిక్ష రాదు, క్షమాపణే ఉంటుంది. పైపెచ్చి ఇంకా ఆశీర్వాదం కూడా యాడ్ అవుద్ది. కానీ ఇక్కడ ఈ రోజుల్లో అది జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా బ్లేమ్, దేవుడినే దూషించే నాకు విధానంలోకి ఇప్పుడు ఆదాము చేసిన పని అదే. నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే, ఈ స్త్రీ వల్లనే నేను ఎలా అయిపోయాను అని చెప్పి ఆయన చేసిన పని ఒప్పుకోకుండా ఏం చేస్తున్నాడ, దూషిస్తూ కంప్లైంట్ చేస్తూ ఎస్కేప్ అయిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాలి, దేవునికి అన్నీ తెలుసు. అయితే ఆయన వచ్చింది, ఆయన మాట్లాడి దేవుడు అలాంటి సిచ్యువేషన్లో ఉంటున్నప్పుడు కూడా వారు దర్శించినప్పుడు వారికి మేలే చేశాడు దేవుడు. మళ్ళా హల్లెలూయా. వారి సిగ్గును కప్పాడు. మొట్టమొదటగా ఏం చేశారట, అక్కడ జంతువుని బలిచ్చి వాటి యొక్క చర్మం తీసుకొని చొక్కాయలుగా కుట్టించాడు. వారికి సిగ్గును కప్పాడు దేవుడు. కాబట్టి నా దేవుడు నిన్ను దర్శిస్తే
నువ్వు ఉన్న స్థితిలో ఉంటున్నప్పుడు, నువ్వు దేవుడు ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తారట, నీ సిగ్గును కప్పుతాడు. హల్లెలూయా. అయితే నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి కూడా ఆయన ఎంత ప్రయత్నం చేశారంటే, ఆది కాండం మొదలుకొని ఆయన మత్తయి సువార్త వచ్చే వరకు కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేసి 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 ఫైనల్గా ఆయన ముగించేశాడు ఈ సువార్తల్లో. మీరు ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను దర్శిస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఊహించలేని యొక్క మార్పులు దేవుడు చేస్తాడు. అది ఎలాంటిదన్నా, అది ఎప్పుడు ఎవడు చేయలేడు, అవ్వదు అని అందరూ కూడా చేతులు ఎత్తేసినప్పటికీ కూడా నా దేవుడు చేసి చూపిస్తాడు వారి జీవితంలో కూడా. అందుకనే కదా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడట, మీకు ముందు అవగాహన కలిగించిన తర్వాత అది చేయాలనుకుంటాడు. అందుకనే ఎవడు కూడా తెలియలేదు. రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే కోల్పోయిన మహిమను మరలా తిరిగి ఇవ్వడానికే నా దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుడికి దర్శించడానికి కారణం ఏంటంటే, నువ్వు కోల్పోయిన మహిమను మరలా, ఒకవేళ మహిమ లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు కదా. ఎందుకంటే మొట్టమొదటిగా ఆదాముని చేసినప్పుడు మామూలుగా మట్టితోనే చేసినప్పటికీ కూడా ఆయనలో ఏముందట, ఆ శరీరాలకి మహిమ ఉంది. కానీ ఈరోజు ఈ శరీరాలకి మహిమ లేదు కాబట్టే అది కోల్పోయాము. కాబట్టి దాన్ని తిరిగి ఇవ్వడానికి నా దేవుడు నీ దగ్గర పదే వస్తున్నాడు. హల్లెలూయా. కానీ దాన్ని అవగాహన చేసుకోవట్లేదు, మీరు తృణీకరిస్తున్నారు, మీరు అర్థం చేసుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అలా తృణీకరిస్తూ ఉంటే ఆయన ఒక టైం వరకే చూస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. మనం పరమగీతాల్లో మనం మాట్లాడుకున్నాం కదా, 5వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు అందులో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నా ప్రాణప్రియుడు వచ్చినప్పుడు తలుపు కొడుతున్నప్పుడు ఏం చేస్తుందట, లోపల ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది, వీడియో గేమ్ ఆడుతుందా, జటామాంసి రాసుకొని ఏం చేసిందట, చేతులకి కాళ్ళకి రాసుకుందట. అబ్బా ఇప్పుడు నేను ఇప్పుడే డ్రెస్ మార్చుకొని ఇప్పుడే బెడ్ ఎక్కాను, ఇంకా మళ్ళా నేను డ్రెస్ మార్చుకోవాలి, ఇంకా నేను వెళ్ళి తలుపు దగ్గరికి వెళ్ళి ఆ గెడ తీస్తే నా చేతుకున్నాక ఆ పర్ఫ్యూమ్ పోద్ది, అంతేకాదు నా కాళ్ళు కూడా ఏమైపోతాయి, మురికైపోతాయి అని చెప్పి పర్లేదులే అనుకుంది. ఆయన కొట్టి అయినా వెళ్ళిపోయాడు. అదే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీ కోసం బయట అలాగ వాచ్మెన్లో కూర్చుంటాడు అనుకోకండి. కాలం అయిపోతుంది, కాలం సంపూర్తి అయిపోయింది, ఇంకా మనకు ఉందనుకుంటే అది మీ భ్రమ. కనుక దేవుడు దొరికే కాలంలోనే మనం ఏం చేయాలట, ఆయన్ని కొట్టాలా, వెతకాలి. కాబట్టి దొరికే కాలంలోనే మనం ఇంకా ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఒక కాలం రాబోతుంది. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏం రాబోతుందట, ఏం క్షామం అది, అన్నక్షామం కాదు, అది వాక్యక్షామం. మనకి ఇంకా ఆహారం ఉండదు. మీరు అనుకుంటున్నారేమో, పర్వాలేదులేండి. ఇంకా రాబోయే దినాల్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే, మీకు బైబిల్స్ ఇంకా ప్రింటింగ్ ఆపేస్తారు, ఎక్కడ కూడా బైబిల్స్ దొరకవు. ఇన్ఫ్యాక్ట్ పూర్వమందు జరిగిందే మరలా జరుగుతుందని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 5వ 15వ వచనంలో అక్కడ సొలొమోను తెలియజేస్తున్నాడు. కనుక అది రిపీట్ అవుద్ది. ఏం రిపీట్ అయింది అప్పుడు, రోమా చక్రవర్తి పరిపాలన కాలం యొక్క బైబిల్స్ అంతా కూడా క్రైస్తవులు అనబడిన వారు ఇళ్లలోంచి బైబిల్ అన్నీ కూడా తీసుకొని వచ్చి బహిరంగంగా రోడ్డు మీద అన్నీ కూడా కాల్చేశాడు. ఏమి ఉండవు, ఇంకా గ్యాజెట్స్ అని నమ్ముకోకండి. ఈ యొక్క మొబైల్ యాప్స్ గిప్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఏమి ఉండవు. కేవలం ఎవరు తప్పించబడతారో తెలుసా, చిన్ననాటి నుండి బాల్య దినముల్లో సృష్టికర్తను స్మరించుకున్నట్టు ఎంతో శ్రేష్టం అంటున్నాడు కదా సొలొమోను. అదే జరుగుతుంది అన్నమాట. ఎవడైతే ఈ హృదయంలో వాక్యాన్ని నిలుపుకుంటాడో, ధ్యానిస్తాడో, అదే వాడిని ఆ రోజు రక్షిస్తుంది. హల్లెలూయా. అంతేగాని ఏమి ఉండదు. కనుక అందుకనే దినములు చెడ్డవని ఎందుకు పదే చెప్పడం, సరదానా, మిమ్మల్ని భయపెట్టాలనా? ఇక్కడ భయపెట్టే వ్యాపారం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నదే దాన్ని అర్థం చేసుకున్నాడు రక్షించబడతాడు, తప్పించబడతాడు. హల్లెలూయా.
కనుక ఇక్కడ నా దేవుడు తన్ని దర్శించినప్పుడు వారి ఇరువురికి కూడా సిగ్గును కప్పడమే కాకుండా కోల్పోయిన ఒక మహిమను మరలా తిరిగి ఇవ్వడం కొరకు ఆయన ఈ రోజుకి ప్రయత్నం పడుతున్నాడు. వాళ్ళ విషయంలోనే కాదు, మన విషయంలో కూడా. కాబట్టి నా దేవుడు దర్శించే కాలములో మీరు ఆయన్ని రిసీవ్ చేసుకోండి. తృణీకరించొద్దు, నాకు తెలియదు అని వెళ్ళిపోకండి. అలా వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు మీరు ఆయన వెనకాల వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు. మత్తయి సువార్త 7:21 ఏమట? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు కూడా పరలోకం వెళ్ళడు కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడే. కాబట్టి సమయం ఇచ్చినప్పుడు అంతా కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆడుకుని ఆ తర్వాత ఆయన వెనకాతలు మీరు పరిగెత్తిన ఆయన అన్న మాట ఇదే. కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా 9-11 వచనాలు చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఎవరు అంట? సొంకరా ట్యాక్స్ కలెక్టరు, పన్నులు వసూలు చేసేవాడు, పొట్టివాడైనా జక్కయ్య. మరి ఆయన్ని ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో ఆయన హృదయం మారిందా లేదా? ఎంత మారడం అంటే ఏ రీతిలో మారిపోయింది అంటే ఆయన రక్షణ వచ్చేసింది దానికి దెబ్బకి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి నా దేవుడిని ఎవరైతే ఆహ్వానిస్తారో, నా దేవుడు దర్శించే టైంలో దాన్ని అడ్డు చెప్పకుండా ఆయన రిసీవ్ చేసుకుంటారో వారికి ఏమొస్తుందట? రక్షణ వస్తుంది. వారికి ఏదైతే వారి జీవితంలో కొదువుగా ఉందో దాన్ని భర్తీ చేసేవాడు నా దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది, నేను మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కూడా అక్కడ కూడా కొంత కౌన్సిల్ చేసినప్పుడు మా దేవుళ్ళు మాకు ఉన్నాయి అంటున్నారు. అక్కడ ఒక కుటుంబంలో మా దేవుళ్ళు మాకు ఉన్నాయి అంటున్నారు. రోజు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయినా సరే మొండితనం ఎందుకో తెలియదు. మంచం మీద ఉన్నాడు ఆయన దాదాపు నెల 1 మంత్ నుంచి కూడా. కడుపులో విపరీతమైన నొప్పి, హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదు. కాకపోతే షుగర్ మాత్రం ఒక 7 years నుంచి ఉందా, ఒక 7-8 సంవత్సరాల నుంచి హై డయాబెటిక్ ఉంది. కొంచెం బాగా మరి తిమోతి పత్రిక బాగా చదివినట్టున్నాడు. అందుకనే ఏంటంటే అపోస్తలుడు పౌలు గారు తెలియజేసిన నాకు విషయంలో తగు మాత్రం అన్నట్టుగా తీసుకుంటుంటాడన్నమాట. మరి ఎందుకో తెలియదు, మొత్తానికి బాధపడుతూనే ఉన్నాడు. చెబుతున్నా సరే అవసరం లేదు అంటున్నాడు. మరి చూడాలి ఏం జరుగుతుందో. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, నిన్ను మార్చాలనుకుంటున్నాడు. నువ్వు పోయిన వాటిని తిరిగి ఇవ్వాలనుకుంటున్నప్పుడు కూడా నువ్వు ఇంకేదేదో మాట్లాడితే మరి ఆ రోజు కష్టమవుద్ది. కనుక ఇక్కడ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆయన మరో మాట్లాడలేదు, ఇంకేం మాట్లాడలేదు. వెంటనే ఆయన దేవుడు చెప్పాడా? దేవుడు నువ్వు ఎంతైతే ఆ సొమ్ముని వాళ్ళని భయంకరంగా వాళ్ళు పీడించి పన్నులు వసూలు చేసి సంపాదించావో అవి ఇవ్వమని దేవుడు చెప్పలేదు. దేవుడు ఆయన దర్శించిన తర్వాత ఆయన హృదయంలో మార్పు జరిగి ఆయనే నిర్ణయం తీసుకున్నాడు, ఆయనే చెప్పేస్తున్నాడు కదా. ఎలా చేశాడట? 2% తీసుకుంటే వాళ్ళకి 4%, 4 అంటే 8 రెట్లు, అలా అంత డబుల్ ట్రిపుల్ ఇచ్చేస్తున్నాడట. అందరికీ పంచి పెట్టేశాడు, మారిపోయాడు. కనుక నా దేవుడు కానీ నిన్ను దర్శిస్తే నీ జీవితం ఊహించలేని రీతిలో మారిపోద్ది. ఇంక నువ్వు అబ్రహాం సంతానం అయిపోతావు. హల్లెలూయా. కాబట్టి దర్శించే కాలంలోనే మీరు ఆయన్ని పిలవండి. ఆయన వస్తున్నాడు మీ ఇంటికి. అందరూ క్రిస్మస్ మాసం అనగానే కేరళస్ వాళ్ళు వస్తారేమో, మా చర్చ్ వాళ్ళు వస్తారేమో, లేకపోతే ఫారిన్ కంట్రీస్లో అయితే శాంటా క్లాత్స్ కదా, క్రిస్మస్ తాత వస్తారట, వచ్చి బహుమానాలు ఇచ్చి వెళ్తూ ఉంటాడు అనేసి వాళ్ళ నమ్మకం, వాళ్ళ పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటారు. అవేవి వేస్ట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, మనుషులు దర్శిస్తే తాత్కాలిక ప్రయోజనాలే కానీ పెద్దగా ఏమి ఉండదు. కానీ నా దేవుడు దర్శిస్తే నీ జీవితం మారిపోద్ది. కనుక ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంకా మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి ఒకసారి. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమునందు వినుచుండెను. చాలండి. అంటే ఇక్కడ ఇందాక మనం ఆల్రెడీ చదువుకున్నాం, కానీ ఇక్కడ ఏమైందట, మరలా అది జరిగిన తర్వాత దేవుడు దర్శించినప్పుడు నీ జీవితం ముందు ఎలా ఉందో అలాగైతే ఉండదు, కానీ ఇక్కడ ఫలభరితంగా ఉంటుంది. కరెక్ట్గా వారు అక్కడ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితంలో గొప్ప అద్భుతం ఎంతగా జరిగిందంటే,
వాగ్దాన పుత్రుడిని దేవుడు వారికి ఇచ్చేశాడు. ఫలభరితమైన జీవితం. అంతవరకు కూడా అసలు ఏమీ కూడా ఎలాంటి సూచన కనబడదు, ఏ అభివృద్ధి ఉండదు, ఎంతసేపు అవమానాలు చేత్కరింపులే అన్నీ కూడా. కానీ ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలోకి అడుగు పెడతాడో నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. నువ్వు ఎందుకంటే అబ్రహాముకి ఉన్న పేరేంటండి? ఫాదర్ ఆఫ్ ఫేత్, అవునా? విశ్వాసమునకు తండ్రి. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న, అంటే మన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాం అంటే మనము థర్డ్ పార్టీ. ఫస్ట్ ఎవరట? అబ్రహాము వలనే మనకు ఆశీర్వాదం. మన పూర్వీకులకి దేవుడు ఎంతగా ఇచ్చాడంటే ఆ వాగ్దానము మన జీవితంలో వారిని బట్టే నెరవేరుస్తున్నాడు ఈ రోజుకి కూడా. కనుక అది ఇంకా విశ్వాసం అనేది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా అన్న దాంట్లో ఉన్న 9 గుణాల్లో విశ్వాసం కూడా ఒకటి, 7వది. అయితే ఆ విశ్వాసానికి దానికి కంప్లీట్ పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది ఒక అబ్రహామే. అలాంటి ఒక పెద్ద వరాన్ని ఆయన పొందేసుకున్నాడు. దానికి ఒక టైటిల్ కూడా ఆయనకు బిరుదే దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మనం ఈ ఆత్మ ఫలములు నాకు 9 కూడా మనలో కనబడాలి. కొంతమంది నాకు ఇది నచ్చుతుంది అది నచ్చుతుంది అంటే నచ్చడాలు లేవు, నచ్చకపోయినా అన్నీ కూడా నీలో ఉండాలి, అంతే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడిని జీవితాన్ని దర్శిస్తే మొదట ఫలభరితంగా ఉంటుంది. ఎంత ఫలభరితంగా ఉంటుంది అంటే దానికి ఎవరు కూడా ఇంకా మరి మాట్లాడడానికి లేదు, చూపించడానికి లేదు. కాబట్టి ఈ రోజుల్లో మనం సంపూర్ణంగా మనం ఒక ఫలం లేకుండా ఉంటున్నామంటే, జీవితం బాగా సక్సెస్ అనేది లేకుండా మనం ఉంటుందంటే కేవలం అంటే మనం ఆయన్ని సంపూర్ణంగా మనం ఆహ్వానించకపోవడం, ఆయన్ని మనం రిసీవ్ చేసుకోకపోవడమే అందులో లోపమే అనేది గ్రహించండి. ఇంకా లాస్ట్ది నేను చెప్పి ముగించేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును. చాలమ్మా, ఆయన ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఏమవుద్దట? గొప్ప విడుదల. చెప్పండి. సో ఎంతమంది నిజంగా విడుదల కావాలనుకుంటున్నారు? మీరున్న బంధకాల్లోంచి అందరూ కూడా ఎవరు కూడా అలా బంధకంలో ఉండాలనుకోరు కదండి. ఓకే, వెరీ గుడ్. కాబట్టి మీరందరూ కూడా విడిపించబడాలనుకుంటారు ఖచ్చితంగా. అందరికీ కూడా మీరున్న పరిస్థితుల్ని మారితే బాగుండండి, ఇది ఏదైనా దేవుడే చేయాలండి అని మనం కొన్ని సందర్భాల్లో మనమే ప్రశ్న వేసుకోవచ్చు, లేకపోతే ఇతరులతో పంచుకుంటాం. అంటే మీరున్న సిచ్యువేషన్ అంత వర్స్ట్ కండిషన్లో ఉంటున్నప్పుడు నేను చెప్తున్నాను, నా దేవుడు దర్శిస్తే ఏమవుతారట? చెరలో ఉన్న వారికి విడుదల. హల్లెలూయా. మీరు ఉంటున్నాక మీ యొక్క బలహీనతల్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారేమో, అది ఏదైనా కానివ్వండి, డజంట్ మ్యాటర్, ఏదైనా కానివ్వండి, వాటన్నిటి నుంచి కూడా ఈ 2024లో దేవుడు మీకు విడుదలిస్తాడు. మీరు విడిపించబడతారు వాటిలోంచి. అది ఆర్థికపరమైనవన్నా, అనారోగ్య సమస్యలన్నా, లేకపోతే ఇంకా ఇతరవేవన్నా ఏవైనప్పటికీ కూడా విడిపించబడతారు. ప్రభువు ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మిమ్మల్ని దర్శించినప్పుడు మీరు గొప్ప విడుదల. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మరి అపోస్తలుడైన యోహాను కూడా ఏమంటాడు? ఆయన ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఏంటట? సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది, స్వతంత్రులుగా స్వేచ్ఛనిస్తుంది. సత్యము మనలో ఉంటే, సత్యాన్ని మనం వెంబడిస్తే. సత్యం అంటే ఎవరండి? సింపుల్. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు వారే కదా, నేనే మార్గము, నేనే సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. కాబట్టి ఆ యేసు ప్రభువే సత్యము. సత్యవంతుని మనం నమ్ముతున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు విడుదలే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సత్యాన్ని నమ్మరు, సత్యాన్ని ఆహ్వానించరు. ఆ సత్యం ఎవరంటే యేసు ప్రభు వారే. ఆ యేసు ప్రభు వారినే మీరు అంగీకరించలేనప్పుడు, నామకార్థంగా పెదవుల వరకే తీసుకొస్తారు కానీ హృదయంలోకి తీసుకొని వెళ్ళలేనప్పుడు మీకు విడుదల రాదు. మీకు ఎప్పటికీ రాదు. మీరు వచ్చిందని మీరు భ్రమపడాలి, అంతే తప్ప రాదు. కనుక ఇప్పటి వరకు కూడా ఇక్కడి వరకే ఉంటే, యేసు ప్రభు వారు నేను ఇక్కడి వరకే పిలిస్తే ఏమీ జరగదు. కొంచెం లోపల తీసుకెళ్ళండి, కార్యం జరుగుతుంది. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ నా దేవుడు దర్శిస్తే నీ జీవితం మారిపోద్ది. అది ఏంటట, అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ఇంకా విడుదల పొందుతారు, కోల్పోయిన వాటిని తిరిగి దేవుడు ఇస్తాడు. ఇంకేం చేస్తాడట, ఇంకేం చేస్తాడు, చెరలో ఉన్న వారికి విడుదల, గొప్ప విడుదలని కూడా మీకు ప్రకటిస్తాడు. కాబట్టి ఆ దేవుడిని ఎప్పుడు కూడా మీరు తృణీకరించకూడదు. మళ్ళీ చెబుతున్నాను, దేవుడిని తృణీకరిస్తే కూడా అది ఎంత ప్రమాదం అంటే దానికి క్షమాపణ లేదు. 1 యోహాను 4:15 ఏముంటుందట, అక్కడ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము, ఈ 2 పాపాల్లో ఉంటాయి. ఒకటి క్షమించదగినది, ఇంకొకటిది క్షమించదగినది. అది ఏంటట, పరిశుద్ధాత్మను దూషించిన, ఆత్మను అర్పిన, అలాగే కృపకు మూలముగు ఆత్మను తృణీకరించిన వాడు మరణకరమైన పాపంలోకి వెళ్తాడు. కాబట్టి ఒకవేళ మీకు తెలుసుకోకుండా ఏదో అలాగా ఫ్లోలో అలా గనీసారు అనుకోండి, అది చాలా ప్రమాదం. కాబట్టి దేవుడే నిన్ను వెతుక్కుంటూ ఏంటంటే లోకస్వార్త 19:10 ఏంటట, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మిమ్మల్ని వెతికి రక్షించడానికి వెతుకుతున్నప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. ఎందుకంటే మీరు నశించిపోయే వారిగా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని దేవుడు దర్శించినప్పుడు, నాకు వద్దులే, నేను కాపాడుకోగలను, నేను చాలా శక్తివంతుణ్ణి, నీకెందుకు శ్రమ అని ఇలాంటి యొక్క పిచ్చి పిచ్చి మాటలు మనం హృదయంలో మాట్లాడుకున్నా సరే పోయేది మనమే. ఆయనకేమీ నష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక ఆయన దొరుకు కాలంలో మనం ఆయన్ని పట్టుకుందాం. ఆయన దర్శిస్తే మీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. అయితే నేను ఎందుకు చెప్తున్నాను, ఇది ఎందుకు ఈరోజు ఈ సందర్భాన్ని చెప్పానంటే, మనము మారకుండా నూతన సంవత్సరంలోకి వెళ్ళి ఉపయోగం ఏముంది? ఏమైనా ఉందా ఉపయోగం? నువ్వు మారితే కదా నీకు ఏదైనా ఉపయోగం. నువ్వు మారకుండా మారేననే భ్రమలో ఉంటే మాత్రం అది చాలా ప్రమాదం. కనుక అది మీ రక్షణకే చాలా ప్రమాదం. అందుకని హెబ్రీ పత్రిక 2:3 ఏందట, ఏమంటారా, ఎంత గొప్ప రక్షణని నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకుంటారు? చాలా కష్టం. కాబట్టి దేవుడిచ్చిన రక్షణని అంతం వరకు కాపాడుకోవాల్సింది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:12 ఆఖరి భాగంలో ఏముందట, మీ రక్షణని భయముతోనూ వణుకుతోనూ ఏం చేయాలట, జాగ్రత్తగా కొనసాగించాలంటాడు. కాబట్టి దాన్ని చిన్న చూపు చూసినా, నిర్లక్ష్యం చేసినా అది చాలా ప్రమాదం. మీరు మారకపోతే ఈ 2025 కాదు, 6, 7, 8, 9 వస్తూనే ఉంటాయి. సంవత్సరాలన్నీ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మనలో మార్పు ఉండదు, మనలో కార్యము జరగదు, అలాగే అయిపోతాం. విడిచిపెట్టబడిన వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ప్రకటన గ్రంథంలో అనేక సందర్భాలు మాట్లాడుకున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితి మన సంఘానికి, మన కుటుంబాలకి, వ్యక్తిగతంగా మన ఎవ్వరికి వద్దని చెప్పండి. ఏంటి? రక్షణ వద్దు. రక్షణ కావాలి కానీ ఏమొద్దు, యేసుప్రభు వద్దు. యేసుప్రభు కూడా కావాలి. ఇప్పుడు నేను ఒక చివరి ప్రశ్న వేసి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఇంకా అయిపోయింది, ఎప్పుడు బ్యాటరీ డౌన్ అయిపోయింది కదా. ఎంత టైము, ఎంత కరెక్టేనా? అది 140 145. ఓకే. సో దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు కావాలా? కృపావరాలు, ఆత్మవరాలు, ఆత్మఫలం ఇవన్నీ కావాలా? మళ్ళీ అడుగుతున్నా, దేవుని ఆశీర్వాదాలు, ఆత్మవరాలు, ఆత్మఫలాలు ఇవన్నీ కూడా కావాలా? ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలా, లేకపోతే యేసు ప్రభువే కావాలా? అయితే ఇప్పుడు వరకు కూడా మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే అడిగారో అవన్నీ కూడా యేసు నామములో క్యాన్సిల్ అయిపోను గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. చెప్పరా? అంటే అవన్నీ కావాలి, యేసుప్రభు వద్దు. యేసుప్రభు ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి కదా. మళ్ళీ అందులో కూడా మళ్ళీ ఆలోచన, అమ్మో ఈయన అనవసరంగా పిలిచినారా బాబు అన్నట్టు చూస్తున్నారు అలాగా. కాబట్టి యేసుప్రభుతోనే అన్నీని, యేసుప్రభు లేకుండా అవి ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఎవరొకరు మీరు పొందుకున్నా స్థిరపరచబడవు అవి. కాబట్టి యేసుప్రభువే మనకు కావాలి. హల్లెలూయా.
కాబట్టి ఆయన కావాలంటే ఏం చేయాలా? ఆయన మీ హృదయంలోకి రావాలి. ఆయన వచ్చి దర్శిస్తేనే, ఆయన దర్శించకుండా మీకేమీ రావు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన పిలవకపోయినా సరే ఏమీ రావు. అంతేనా? ఒకసారి యోహాను సువార్త 1:8 మూలవాక్యం ఒకసారి చదవండి, ముగించేద్దాం. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. ఆయన వచ్చింది ఏంటంటే సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ సాక్ష్యము ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని మనం ఏం చేయాలట? గట్టిగా పట్టేసుకొని మన జీవితంలోనే ఆయనకి నచ్చిన రీతిలో, ఆయన శాశ్వత కాలము ఉండిపోయే రీతిలో మీరు ఏమైపోవాలట? ఆయనకి ఒక లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా మీరు ఆయన ఉంచేసుకోవాలా, మీరు అర్పించుకోవాలా. ఆయన ఇంక మరలా వస్తే ఇంక వెళ్ళిపోకూడదు, మీతోనే ఉండిపోవాలి. అలా మీతో ఉండిపోయినంత వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా. రైట్. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళే లోపు మనల్ని సంపూర్ణముగా మనం మార్చేసుకుందాం. ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. వచ్చాడు, నేను ఎప్పుడో రక్షణ పొందాను, నాకు అన్నీ తెలుసండి అనుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో ఉండలేకపోవడం వలన ఆయన వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఆయన వెళ్ళిపోకూడదు, ఆయన హృదయంలోనే ఉండాలి, శాశ్వత కాలంలో ఉండాలి. ఆయన మరలా ఆయన ఉండి కూడా ఏం చేయాలట? మనల్ని తీసుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక 2025లో మనము వెళ్ళే లోపే మనం సంపూర్ణముగా మనం మార్పు చెంది, రూపాంతరము చెంది మనము ఆయనతో కలిసి మనం ప్రయాణం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.